ఓకే, మరి ఇక లేట్ చేయకుండా మొదలు పెడదాం. వెల్కమ్ టు బామలు సత్య బామలు పవర్ బై వైనాడ్ ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్. స్పెషల్ పార్ట్నర్ ఎన్జీకి, నాణ్యతలో రుచిలో అద్భుత. సరే, మరి ఇదే హుషారుతో ఈ రోజు ఎపిసోడ్ లో ప్రతిరోజు లాగే నేను సరదాగా కొన్ని క్వశ్చన్లు అడుగుతాను. సో ఆన్సర్ చెప్తే ఇమ్మీడియట్ గా గిఫ్ట్. సాధారణంగా పూజల్లో పత్రి వాడతాం, కానీ పూజకు వాడని పత్రి ఏంటి? రండి మీరు. మీ పేరేంటి మా? భీమవరం బేవక్ వచ్చింది ముందుగా. మరి క్వశ్చన్ కి ఆన్సర్ చెప్తుందా లేదా? నెక్స్ట్ వాళ్ళు రెడీగా ఉండండి. ఈ పత్రి పూజకు వాడడం ఏంటది? మాస్పత్రి. మాస్పత్రి అంటే కొంచెం ఆల్మోస్ట్ దగ్గరగా వెళ్ళావు. ఆస్పత్రి. మాస్పత్రి ఏముండదు, రండి. మీ పేరండి? వెంకటలక్ష్మి అండి. వెంకటలక్ష్మి గారు చెప్పండి, పూజకు వాడని పత్రి. ఆస్పత్రి. ఆసుపత్రి, రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్ వైనాడ్ ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి గిఫ్ట్ హ్యాంపర్. ఇదే హుషారుతో మొదలు పెడదాం మన ఫస్ట్ రౌండ్. హల్మితి హబీబు ఆడబోయే సత్యభామలు, వెల్కమ్. ఓకే, టంగ్ ట్విస్టర్ ఆడడానికి మా వాళ్ళు రెడీగా ఉన్నారు. అండ్ దానికంటే ముందు మీకు ఒక సర్ప్రైజ్ న్యూస్ ఉంది. సో బామలు సత్యభామల తర్వాత అందరూ మనం అమ్మకు ప్రేమతో సీరియల్ చూస్తాం. దాంట్లో జ్యోతి గారు చాలా బాగా యాక్ట్ చేస్తారు. సో ఈ రోజు మన షోకి జ్యోతి గారు వస్తే ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది కదా. పిలిచేద్దాం లేట్ చేయకుండా. అమ్మకు ప్రేమతో సీరియల్లో జ్యోతి గారు ఈ రోజు మన షోకి గెస్ట్ గా రాబోతున్నారు. గట్టిగా చెప్పట్లో వెల్కమ్. మరుక్షణమున మరుగైపోయావే, నువ్వే ప్రేమ బాణం, నువ్వే ప్రేమ కోణం, నువ్వే నవ్వగానే గానై ఎగిరను ప్రాణం. అంటూ హృదయం పలికినదే. ఓకే, సూపర్. జ్యోతి గారు స్వాగతం. థ్యాంక్ యూ. సో జ్యోతి గారు, ఎలా ఉంది సీరియల్? ఎలా నడుస్తుంది? ఏంటి కదా? కథ బాగా జరుగుతుంది. మీ ఆయన గారు ఎలా ఉన్నారు? బానే ఉన్నారు. బానే ఉన్నారా? మీ అత్తగారు ఎలా ఉన్నారు? అత్తగారు కొడుతున్నారా అప్పుడప్పుడు? ఈ అత్తలంతా ఇంతనమ్మా. సరే, మొదలు పెడదాం టంగ్ ట్విస్టర్లు. జ్యోతి గారు, మీకు టంగ్ ట్విస్టర్లు అంటే బాగా ఇష్టం అంట. లాస్ట్ టైం వచ్చిన దగ్గర నుంచి నేను చెప్తా అంటున్నారంటే ఏంటి కదా? అవును. మీకు బాగా నచ్చాయా? అవును. ఓకే, అయితే లాస్ట్ లో జ్యోతి గారు కూడా ఇద్దాం టంగ్ ట్విస్టర్లు. ఓకే, పట్టుకొని వెళ్తారు ఇంటికి. మరి సోమవారం నుంచి శనివారం వరకు మధ్యాహ్నం 12 గంటలు అయిందంటే బామలు సత్యభామలు. ఆ తర్వాత మధ్యాహ్నం 12:30 అయిందంటే అమ్మకు ప్రేమతో. అమ్మకు ప్రేమతో సీరియల్ కూడా చాలా సక్సెస్ఫుల్ గా నడుస్తుంది. మీ అందరికీ థ్యాంక్స్ చెప్పడానికి ఈ రోజు జ్యోతి గారు మన షోకి వచ్చారు అనమాట. ఇక మొదలు పెడదాం టంగ్ ట్విస్టర్లు. ఆ పేరేంటండి? జయకుమారి. జయకుమారి. జాకు అని పిలుస్తారా ముద్దుగా బావా? నో జేకే. కాదు, మీ ఇంట్లో ఎన్ని కత్తులు ఉన్నాయి? ఎన్నున్నాయంటే లెక్క పెట్టలేను. కత్తులు అన్ని ఉన్నాయా? కత్తిలాంటి బావ ఒక్కడే ఉన్నాను అనుకున్నాను. అన్ని కత్తులు ఉన్నాయా? ఆ నైఫ్లు అయితే చాలా ఉన్నాయి. బావ అయితే ఒక్కడే ఉన్నాడు. ఏటక్క ఈ నైఫ్లు అంతా ఏ చేస్తున్నారు? ఏటక్క కూరగాయలు కట్ చేసుకుంటాం. మా బావ కూడా. బావ ఆఫీస్కి వెళ్ళిపోతారు. ఏంటి జాబు? తను బ్యాంక్ ఎంప్లాయీ. బ్యాంక్ ఎంప్లాయీస్ ని, ఫైనాన్స్ ఉన్న వాళ్ళని, ఇంకా ఇలా కొంతమంది ఉన్నారు కేటగిరీ, వాళ్ళందరినీ నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను. ఇప్పుడు మీకు 2 crores లోన్ కావాలా? అవును. ఏం చేసుకుంటారు? గోల్డ్ తీసుకుంటున్నాను. బంగారం అనుకున్నాను. అదే నాకు 2 కోట్లు ఇచ్చారు అనుకోండి, డైరెక్ట్ బ్యాంకాక్. మీరు వేసుకుంటారేమో. సరే, మరి మొదలు పెడదాం. ఇక చిటారు కొమ్మున మిఠాయి పొట్లం. చిటారు కొమ్మని మిఠాయి పొట్లం. చిల్లర డబ్బులతో పోదాం పట్నం. చిల్లర డబ్బులతో పోదాం పట్నం. ఫాస్ట్ గా. మర్చిపోయాను. వచ్చింది కదా నీకు? చెప్పండి. చిటారు కొమ్మన మిఠాయి పొట్లం, చిల్లర డబ్బులతో పోదాం పట్నం. చిటాయి చిటారు కొమ్మన మిఠాయి పొట్లం, చిల్లర డబ్బులతో పోదాం పట్నం. బోలో. నో. ఓగయా. నువ్వు చెప్పక్క. చిటారు కొమ్మని మిఠాయి పొట్లం, చిల్లర డబ్బులతో పోదాం పట్నం. సో ఇదే ఫ్లో లో అక్కడ చెప్పాలి, ఏ రాజేష్ బావా అని కనుగొట్టాలి. చిటారు కొమ్మని మిఠాయి పొట్లం, చిల్లర పట్టుకుని పోదాం పట్నం. చిటారు కొమ్మని మిఠాయి పొట్లం. ఏ రాజేష్. చిటారు కొమ్మని మిఠాయి పొట్లం, చిల్లర పట్టుకుని పోదాం పట్నం. బావా ఏ రాజేష్ అని కనుగొట్టాలి.
చిటారు కొమ్మని మిఠాయి పొట్లం ఆ చిల్లర డబ్బులతో పోదాం పట్నం. హే రాజేష్ బావా. చిటారు కొమ్మని మిఠాయి పొట్లం చిల్లర డబ్బులతో పోదాం పట్నం. రాజేష్ బావా. చిటారు కొమ్మన మిఠాయి పొట్లం చిల్లర డబ్బులతో పోదాం పట్నం. రాజేష్ బావా. సూపర్. ఏం పేరండి? రేవతి. రేవతి గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. ఏం చేస్తారు బావ గారు? రియల్ ఎస్టేట్ చేస్తారు. జంట నగరాల్లో జలాంతర్గామి సంచారం. జంట నగరాల్లో జలాంతర్గామి సంచారం. జాతి రత్నాల కోసం రాత్రంతా జాగారం. రేవతి గారు చెప్పండి. జంట నగరాల్లో జలాంతర్గామి సంచారం, జాతి రత్నాల కోసం రాత్రంతా జాగారం. జంట నగరాల్లో జలాంతర్గామి జంట నగరాల్లో జలాంతర్గామి సంచారం, జాతి రత్నాల కోసం రాత్రంతా జాగారం. జాతి రత్నాల కోసం రాత్రంతా జాగారం. ఫాస్ట్ గా. జంట నగరాల్లో జలాంతర్గామి సంచారం, జాతి రత్నాల కోసం రాత్రంతా జాగారం. ఇదే నవ్వుతో వాడుతూ చెప్పండి. జంట నగరాల్లో జలాంతర్గామి సంచారం, జాతి రత్నాల కోసం రాత్రంతా జాగారం. బాగుంది బాగుంది, ఫాలో అయిపోండి. జంట నగరాల్లో అయ్యయ్యో కానీ జంట నగరాల్లో జంట నగరాల్లో జలాంతర్గామి సంచారం, జాతి రత్నాల కోసం రాత్రంతా జాగారం. నవ్వుతూ. జంట నగరాల్లో జలాంతర్గామి సంచారం, జాతి రత్నాల కోసం జంట నగరాల్లో జలాంతర్గామి సంచారం, జాతి రత్నాల కోసం రాత్రంతా జాగారం. ఓకే, గట్టిగా చప్పట్లు. ఏం పేరండి? చంద్రసేన. బావ ఎప్పుడైనా అడుగుతారా ఏం జరిగింది చంద్రసేన? అడిగే ధైర్యం చేయలేదండి ఇప్పటిదాకా. అరే ఏంట్రా ఇది? ఏం పేరు? ఆయన పేరు వెంకటేశ్వరరావు అండి. చెల్లమని మొదలెడదాం. చిటారు కొమ్మన మిఠాయి పట్లం చిల్లర డబ్బులతో పోదాం పట్నం. చిటారు కొమ్మన మిఠాయి పట్లం చిల్లర డబ్బులతో పోదాం పట్నం. చిటారు కొమ్మన మిఠాయి పట్లం చిల్లర డబ్బులతో పోదాం పట్నం. మీరు టీచర్ గా జాబ్ చేసి రిటైర్ అయ్యారండి కొంపదీసి? లేదు, 10th క్లాస్ ఎట్టడేం పాస్. మేము కూడా ఎట్టడమే పాస్. మేమేమన్నా 10 సార్లు రాసామా? మీరే జ్యోతి గారు? మేము కూడా ఎట్టడమే కదా. అలా అంటారా? అయితే సూపర్. భయంకరంగా అసలు ఓ అరుంధతి, ఓ చంద్రముఖి, ఓ చంద్రలేఖ, ఓ చంద్రసేన కలిస్తే ఎలా నవ్వుతారు అలా నవ్వాలి. అందులో ఎక్కువండి. అవునా? అవి బాబోయ్, దూరం జరగండి అందరూ. అయితే చిటారు కొమ్మన మిఠాయి పట్లం చిల్లర డబ్బులతో పోదాం పట్నం. మళ్ళీ మళ్ళీ. చిటారు కొమ్మన మిఠాయి పట్లం చిల్లర డబ్బులతో పోదాం పట్నం. ఇది హరికథ లాగా. చిటారు కొమ్మన మిఠాయి పట్లం చిల్లర డబ్బులతో పోదాం పట్నం. హరిలో రంగ హరి. అఖిల రంగహరి. ఇదే ఒకలా పద్యంలా చెప్తే. చిటారు కొమ్మన మిఠాయి పట్లం చిల్లర డబ్బులతో పోదాం పట్నం. వెంకటేశ్వరరావు గారి మీద ఎప్పుడైనా సీరియస్ గా ఆయనకి క్లాస్ పీకుతున్నారు అంటే ఏంటండి ఎప్పుడు అని సరదాగా. ఓకే, మీరేమో వంకాయలు తెమ్మంటే ఆయన పుచ్చిపోయిన వంకాయలు తెచ్చారు. ఆ కోపం అనమాట, అంతకంటే ఏం లేదు మనకి. ఆ కోపంలో ఇది చెప్పాలి. ఏంటండి ఎన్ని సంవత్సరాలైనా వంకాయలు తెమ్మంటే బెండకాయలు తెచ్చారు. చిటారు కొమ్మన మిఠాయి పట్లం అనుకున్నారా? చిల్లర డబ్బులతో పోదాం పట్నం. ఓకే, గట్టిగా చెప్పట్లో ఇరగదీసింది మా పిన్ని. పేరేంటండి? శ్రీలక్ష్మి. జంట నగరాల్లో జలాంతర్గామి సంచారం. ఎప్పుడు మీరే అడుగుతారు కదా, కొంప తీసి అడుగుతుంది ఏంటన్నాను. నేను అడుగుతాను. అడుక్కోండి. అర్థమైతే అర్థమైందని చెప్పు, అర్థం కాకపోతే అర్థం కాలేదని చెప్పు. అర్థం కాకపోయినా అర్థమైంది చెప్తే నీకు అర్థమైంది అర్థం కాలేదు నాకు ఎలా అర్థమవుతుంది? అర్థమైతే అర్థమైంది చెప్పు, అర్థం కాకపోతే అర్థం కాలేదని చెప్పు. అర్థమైనా అర్థం కాలేదని చెప్తే నీకు అర్థమైందో లేదో నాకు ఎలా తెలుస్తుంది? చెప్పులో కాలు కప్పులో పాలు. చెప్పులో కాలు పప్పులో పాలు. చెప్పులో కాలు పప్పులో పాలు. చెప్పులో కాలు పప్పులో పాలు. రాంగ్. చెప్పులో కాలు కప్పులో పాలు. ఓకే, చెప్పులో కాలు కప్పులో పాలు. చెప్పులో కాలు కప్పులో పాలు. చెప్పులో కాలు కప్పులో పాలు. జ్యోతి గారు బాగా చెప్తారు, చెప్పించండి. చెప్పులో కాలు చెప్పిలో కాలు కప్పులో కప్పులో పాలు. చెప్పిలో కాలు పప్పులో కాలు. బాగుంది, కొత్తగా ఉంది. కప్పులో పాలు. వేసారు మీరు కూడా పప్పులో కాలు. మీరు ఎస్కేప్ అయ్యి నన్ను ఇక్కడ బుక్ చేశారు. మళ్ళీ మళ్ళీ వేసుకోండి మీరు. చెప్పులో చెప్పులో కాలు కాలు కప్పులో పాలు. చెప్పిలో కాలు పప్పులో కప్పులో పాలు. బాగుంది బాగుంది, బాగా చెప్తున్నారు. చెప్పులో కాలు పప్పులో హాలు. కప్పులో పాలు. చెప్పిలో కాలు పప్పులో హాలు. చెప్పిలో కాలు చెప్పులో కాలు చెప్పిలో కాలు కప్పులో పాలు. కప్పులో పాలు. చెప్పిలో కాలు పప్పులో హాలు.
ఓకే రండి మీరు ఇంకా. కల కాదని తెలియక కలగన్నాను, కాసేపు నాక కల కాదని తెలిసి కలగండం మానేసి కామ్గా ఉన్నాను. ఏంటి ఇది ఇంత పెద్దది ఇచ్చారు? మరి నన్ను పరిచిపెట్టారు. కల కాదని తెలియక కలగన్నాను, కాసేపు నాక కల కాదని తెలిసి కలకనకుండా కామ్గా ఉన్నాను. స్లోగా చెప్పండి కొంచెం. కల కాదని తెలియక కలకన్నాను, కల కాదని తెలియక కలగన్నాను, కాసేపున్నాక కల కాదని తెలిసి కల కాదని తెలిసి కల కనడం మానేసి కామ్గా ఉన్నాను. కల కనడం మానేసి కామ్గా ఉన్నాను. మొత్తం చెప్పు. కల కాదని కలగన్నాను, కాసేపున్నాక కల కాదని కామ్గా ఉన్నాను. అది లెక్క అమ్మయ్య. కల కాదని తెలియక కల కన్నాను, ఓకే, ఓకే. కాసేపున్నాక కల కాదని తెలిసి కల కనకుండా కామ్గా ఉన్నాను. కల కాదని తెలియక కలగన్నాను, కాసేపున్నాక కల కాదని తెలిసి కామ్గా ఉన్నాను. ఓకే మొత్తానికి ఎనీవే మా అక్క గట్టిగా చెప్పట్లేదు, ఎందుకంటే పంచింగ్ పలక్నామాకే పంచులేసిందండి, పంచర్ కూడా చేసింది. సో గ్రేట్, సూపర్. ఓకే ఈ రోజు మన షోకి జ్యోతి గారు గెస్ట్ గా రావడం, వీళ్ళందరూ టంగ్ ట్విస్టర్లు ఎరగదీయడం వల్ల మేము అందరికీ గిఫ్ట్లు ఇచ్చేద్దాం అనుకుంటున్నాం. జ్యోతి గారు ఇచ్చేయండి అటు. వైనాడ్ ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి గిఫ్ట్ హ్యాంపర్. కంగ్రాచులేషన్స్. జ్యోతి గారు సాధారణంగా మనం భోంచేయాలి అంటే ఎన్ని కూరలున్నా, ఎన్ని పచ్చళ్ళున్నా, సాంబారు పప్పు ఉన్నా కొంచెం నెయ్యి పెడితే చాలా బాగుంటది కదా. అవును. ఆ టేస్టే మారిపోద్ది. సో అందుకే అలా నెయ్యి వేసుకొని ఆ హ్యాపీగా తినే వాళ్ళందరికీ గుడ్ న్యూస్ ఏంటంటే నందగోకుల్ గీ ఎన్జీ గీగా మారిన రుచిలో, నాణ్యతలో, స్వచ్ఛతలో ఎలాంటి మార్పు లేదు. ఎన్జీ గీ నాణ్యతలో, రుచిలో అద్భుత. ఫుల్ జోష్ తో మొదలు పెడదాం మన హుషారైన రౌండ్. ఓ శివాంగి, సెటప్ ప్లీజ్. ఓకే ఓ శివంగి రౌండ్ మొదలైంది. సెటప్ రెడీగా ఉంది, గేమ్ రెడీగా ఉంది, ఆడడానికి వసంత గారు కూడా రెడీగా ఉన్నారు. అసలు గేమ్ ఏం చేయాలి అంటే, సో ఇక్కడ ఒక స్ట్రా ఉంది కదా, ఇది తీసుకొని ఈ కప్పులు ఇలా దీనికి పెట్టుకుంటూ అటు ఇటు పెట్టుకుంటూ వెళ్ళాలి. ఒకవేళ పడిపోయినాయి అనుకోండి మాకు సంబంధం లేదు. మీరు ఎంత ఫాస్ట్ గా మొత్తం కప్పులు కవర్ చేస్తారు అనేదే మన గేమ్. ఎవరు ఫాస్ట్ గా మొత్తం కప్పులన్నీ దానికి అటు ఇటు పెట్టేస్తారో వాళ్ళే విన్నర్ అనమాట. వసంత గారు గేమ్ అర్థమైంది కదా, మీకు కూడా గేమ్ అర్థమైంది కదా. రెడీ 3, 2, 1 స్టార్ట్. గో. ఫాస్ట్ గా అటు ఒకటి. ఓకే మళ్ళీ ఇటు తేలించండి, మళ్ళీ అటు. 15 సెకండ్స్ అయిపోయాయి. 90 సెకండ్స్ ఓవర్. ఎంత పడితే మాకు ఒక సంబంధం లేదు. అక్కడ చేతులు తగలకూడదు ఆ కప్పులకి. ఓన్లీ ఫింగర్స్ తో స్ట్రానే పట్టుకోవాలి, చేతులతో హ్యాండ్ చేయకూడదు, హ్యాండిల్ చేయకూడదు. 30 సెకండ్స్ అయ్యి. సో 40 సెకండ్స్ లో కంప్లీట్ చేశారు వసంత్ గారు. చూద్దాం మరి నెక్స్ట్ వచ్చిన వాళ్ళు. మీరు కూర్చోండి వెళ్ళి. వసంత్ గారు 40 సెకండ్స్ లో పెట్టారు. ఇప్పుడు రాబోతున్నారు వరలక్ష్మి గారు. రండి. స్ట్రాన్ మాత్రమే పట్టుకోవాలి. రెడీ 3, 2, 1 స్టార్ట్. అటు అటు ఇటు పెడుతూ వెళ్ళాలి. బ్యాలెన్సింగ్. మళ్ళీ ఇటు. ఇప్పుడు రైట్. ఫింగర్స్ గ్లాసులు తగలొద్దు. బ్యాలెన్స్ చేయండి. 30 సెకండ్స్ ఓవర్. ఓకే 33 సెకండ్స్ వరలక్ష్మి గారు వెళ్ళండి. ఓకే నెక్స్ట్ రాబోతున్నారు సుశీల్ గారు. రెడీ. రెడీ 3, 2, 1 స్టార్ట్. అది ఫింగర్స్ తగిలించకుండా స్లోగా, టెన్షన్ లేకుండా అలా పెట్టారనుకోండి, పడకుండా ఉంటాయి. 15 సెకండ్స్ అయింది. కూల్ కూల్.
సూపర్ 27 సెకండ్స్ లోనే ఫినిష్ చేశారు. ఇంట్లో ఏ గ్లాసులు తాడతారు? వెండి గ్లాసులా, బంగారం గ్లాసులా, ప్లాస్టిక్ గ్లాసులా? ఏది దొరుకుతుందండి. బావ దేనికి ప్రిపేర్ చేస్తారు ఎక్కువగా? ఏదైనా పర్లేదు. ఈ మెల్లో ఏంటండి ఏదో వెరైటీగా ఉంది? జ్యోతి గారు ఇది చూసారండి? అవును చూసాను, డిజైనర్ లాగా ఉంది. మీ ఆయన గారు మిమ్మల్ని ట్రై చేయమని లేదా మన అమ్మపురంతో సీరియల్లో? ఓకే, బాగుంది. మొత్తం బావగారు గిఫ్ట్ ఇచ్చారా? ఎప్పుడు వ్యాలంటైన్స్ డే కా పెళ్లి రోజుకా? అంటే ప్రతిరోజు గిఫ్ట్ ఇస్తారు కదండి లేడీస్ అంటే. ఏంటండి బాబా భీమవరంలో ఇలా జరుగుతుందా? ఏంటి ప్రతిరోజు గిఫ్టే? లేకపోతే- ఇంకా గిఫ్ట్ షాపుల్లో గిఫ్ట్లు ఎక్కడ ఉంటాయి? మిగతా వాళ్ళు గిఫ్ట్లు ఎక్కడ దొరుకుతాయి? ఏం పేరు బావ పేరు? ప్రసాద్. ఏడి ప్రసాద్ గారు మీరు రోజు చాక్లెట్ తెచ్చి గిఫ్ట్ ఇచ్చేస్తున్నారా? 27 సెకండ్స్ లోనే కంప్లీట్ చేశారు, అందరికంటే టాప్ గా. ఈ రోజు శివంగిలో అలా జరిగింది. 27 సెకండ్లకే గ్లాసులన్నీ పెట్టేశారు మన సుశీల గారు. అండ్ ఆ తర్వాత ఫాస్ట్ గా పెట్టారు అంటే 33 సెకండ్లకే గ్లాసులు పెట్టారు వరలక్ష్మి గారు. కంగ్రాచులేషన్ సుశీల్ గారు, వరలక్ష్మి గారు వచ్చేసేయండి. ఓకే, 33 సెకండ్స్ లోనే ఫినిష్ చేశారు వరలక్ష్మి గారు. కంగ్రాచులేషన్స్. వైనాట్ ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారికి 27 సెకండ్స్ లో గేమ్ కంప్లీట్ చేసి ఈ రోజు ఓ శివంగిలో విన్నర్ గా నిలిచారు సుశీల గారు. కంగ్రాచులేషన్స్. నాణ్యతలో రుచిలో అద్భుత గిఫ్ట్ హ్యాంపర్. ఓకే అండి, అసలే సమ్మర్ లో ఉన్నాం, చాలా వేడిగా ఉంటది కదా. సో ఏసీ గానీ రిఫ్రిజిరేటర్ గానీ లేని వాళ్ళు డెఫినెట్ గా ప్లాన్ చేసుకోవాలి. ఉన్న వాళ్ళు సెకండ్ ప్లాన్ కూడా చేసుకోవచ్చు. సో మీలాంటి వాళ్ళ కోసమే చెప్తున్నాం, వైనాట్ ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆన్లైన్ ధరల కంటే అతి తక్కువ ధరలకే అద్భుతమైన సర్వీసులు అందిస్తున్నారు. అంతేకాకుండా ఈస్ట్ వెస్ట్ వైజాగ్ తో కలిసి 35 బ్రాంచ్లు ఉన్నాయి. వైనాట్ ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఓకే జ్యోతి గారు, అంటే వర్ష అని మేము పిలవం, ఇంకా జ్యోతి అని పిలుస్తాం మా జ్యోతి గారు కాబట్టి. చలో మరి మీ సీరియల్ గురించి మా వాళ్ళకి ఒక మాట చెప్పేస్తే. యాక్చువల్లీ సీరియల్ మంచి రెస్పాన్స్ దొరుకుతుంది. మోర్ దాన్ 100 ఎపిసోడ్స్ అయింది, సక్సెస్ఫుల్ గా అయింది. సో ఇలాగే మా సీరియల్ కి సపోర్ట్ చేయండి. ఆ ట్విస్ట్ అండ్ క్యూరియస్ నుంచి మా ముందు రాబోతున్నాయి మరిన్ని. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ అమ్మ అండ్ కూతురు రిలేషన్షిప్ ఎలా ఉంటుందో అద్భుతంగా చూపిస్తున్నారు. 12 గంటలైతే బాములు సత్యభామలు, 12 గంటల 30 నిమిషాలైతే అమ్మకు ప్రేమతో. మండే టు సాటర్డే మధ్యాహ్నం 12:30కి అందరూ మిస్ కాకుండా అమ్మకు ప్రేమతో సీరియల్ చూడండి. ఓకే సూపర్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అప్పుడప్పుడు ఇలా వస్తూ ఉండండి. హీరో గారిని మీ అమ్మగారిని అందరిని అడిగాను చెప్పండి. ఓకే బాయ్ బాయ్. మన నెక్స్ట్ రౌండ్ మనసులో మాట. తన మనసులో మాటని మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు మాధవి గారు. అమ్మ మాధవి గారు ఎలా ఉన్నారు? మా సూపర్ అండి, బాగున్నామండి. అమ్మ మాధవి గారు, సో ఏదో ఒక మనసులో మాట మాతో చెప్పాలని వచ్చారు, మా చెప్పండి. చిన్నప్పటి నుంచి కూడా మా నాన్నగారు బాగా పెంచారు మమ్మల్ని. కానీ ఇప్పుడు ఆయన పరిస్థితి ఏం బాగాలేదు. మా అక్క పెళ్లి చేసిన దగ్గర నుంచి మైండ్ ఎఫెక్ట్ అయింది. ఇప్పుడు ఏ ఫంక్షన్ చేసుకున్నా సరే మా నాన్నగారు రారండి. కొంచెం ఎలాగైనా దిగులు మాకు. ఇప్పుడు ఎంత వయసు నాన్నగారికి? 80 ఏళ్ళు ఉంటాయండి. సో అందుకే ఇంకా రాలేక అమ్మగారు వస్తారు. అమ్మగారు ఉన్నారు, ఇద్దరు, వాళ్ళిద్దరే ఉంటారు. సో వాళ్ళ దగ్గర ఎవరు ఉంటారు? మా అన్నయ్య వదిన అందరూ ఉన్నారు. హ్యాపీగా కుటుంబం అంతా ఫంక్షన్ సెలబ్రేట్ చేసుకుంటున్నాం, కలుస్తున్నాం. బట్ నాన్నగారు రావట్లేదు, రాలేకపోతున్నారనే బాధ. ఏ 3 బాబులు పెళ్లిళ్ళు అయినాయండి మా బాబులకి. వాళ్ళ ఫంక్షన్ రాలేదని ఒకటే దిగులు అంతే. అందరూ మా అత్తగా మామగారు అందరూ బాగా చూసుకుంటారు, వాళ్ళు కూడా హ్యాపీగా చూసుకుంటారు. మా వారు అయితే ఇంకా హ్యాపీగా చూసుకుంటారు. మీరు ఎంతమంది పిల్లలమ్మా? 2 అక్క చెల్లెలు, 1 అన్నయ్య అండి. సో ఆయన హెల్త్ ఎలా ఉంది? ఆయన పరంగా ఆయన చేసుకుంటున్నారండి. ఇప్పుడు మాత్రం మా అమ్మాయి అన్ని చేస్తుంది, కష్టపడి ఆమె అన్ని ఇచ్చేస్తుంది ఆయనకి. అంటే ఎప్పుడైనా మీకు టైం దొరికితే వెళ్ళి నాన్నగారిని మేము వెళ్ళి చూసి వస్తామండి. మా వారు, నేను, మా పిల్లలు కూడా వెళ్ళి చూసి వస్తామండి మా నాన్నని. రీసెంట్ గా మా 3వ బాబుది ఎంగేజ్మెంట్ అయింది వారం రోజుల క్రితం. దానికి నాన్న రాలేదని చాలా బాధ కలిగింది.
నిజంగా ఈ వయసులో అంటే మీకు మనోళ్ళు వచ్చినా కూడా ఇంకా నాన్నగారిని గుర్తుపెట్టుకొని ఆయన బాగుండాలి, ఆయన ఫంక్షన్కి రావట్లేదు అంటున్నారు అంటే అసలు ప్రతి పిల్లలు వాళ్ళ తల్లిదండ్రుల్ని ఓల్డేజ్ హోమ్లో పెట్టడం ఇలాంటివన్నీ చేసేవాళ్ళైతే మాధవి గారిని చూసి నేర్చుకోవాల్సింది తండ్రి ప్రేమ అంటే ఏంటి, తల్లిని ఎలా చూసుకోవాలి అనేది. లేడీస్ అందరికీ ఈ విషయంలో మనం హ్యాట్సప్పే చెప్పాలి. నాన్నగారు హ్యాపీగా ఉండాలమ్మా, మీ మనసులో ఉన్నంతసేపు ఆయన ఎప్పుడు హ్యాపీగానే ఉంటారు. సో చిన్నప్పటి నుంచి మీ నాన్నగారు మిమ్మల్ని ఎంత గారాబంగా పెంచారు. సో ఈ రోజు మళ్ళీ పుట్టింటికి వచ్చినట్టు వచ్చారు కాబట్టి సో మిమ్మల్ని చీరా సారీలతోటి పంపించాలనుకుంటున్నాం. ఇదండి ఇవాల్టి మన భామలు సత్యభామలు మన భీమవరంలో. మరో ఎపిసోడ్ తో మరో ప్లేస్ లో మళ్ళీ కలుద్దాం. మరి మీరు కూడా భామలు సత్యభామలో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే bsb@sunnetwork.in కి మీ డీటెయిల్స్ పంపించండి. అందరం కలిసి హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుందాం. చూస్తూనే ఉండండి భామలు సత్యభామలు.